హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ఎక్కడ చూసినా పుష్ప 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 హడావుడైతే నడుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో. దట్టు వేరే దేశాల్లో కూడా, అమెరికా కావచ్చు, అక్కడ వేరే ఆస్ట్రేలియా కావచ్చు, యూకే, లండన్, ఎక్కడైనా సరే మొత్తం అన్ని దేశాల్లో కూడా పుష్ప మానియా నడుస్తుంది. సో పుష్ప పేరుతో ఆల్రెడీ చాలా మీమ్స్ వచ్చినాయి, చాలా కాంట్రవర్సీలు నడిచినాయి. సో నిన్న నుంచి ఒక కోర్టు కేసు అయితే రన్ అవుతుంది. దానికి బెనిఫిట్ షోస్ ఏదైతే మిడ్ నైట్ 1 AM నుంచి షోస్ రన్ చేయాలి అని చెప్పి, పర్ డేకి 6 షోస్ రన్ చేయాలి అని చెప్పేసి ఏదైతే జీవో ఇచ్చిందో తెలంగాణ గవర్నమెంట్, దానిపైన ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించి ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. సో ఇదే క్రమంలో పుష్ప మీద క్రేజ్ పెరుగుతుంది, దాంతో పాటు కాంట్రవర్సీలు కూడా పెరుగుతున్నాయి. కాంట్రవర్సీ అంటే పుష్ప వర్సెస్ పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ నడుస్తుంది. పుష్ప వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏంటి డ్రామా అంటే, పవన్ కళ్యాణ్ గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక ట్యాగ్ లైన్ నడుస్తుంది, సీజ్ ద షిప్ అని. సీజ్ ద షిప్ అంటే అక్కడ కస్టమ్స్ లో షిప్ లో సంబంధించిన ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో, ఆ రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. సో షిప్ ని సీజ్ చేయండి అని చెప్పేసి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఒక రియల్ టైం ఎపిసోడ్ ని ఆయన బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో పుష్ప 2 వస్తే, పుష్ప 1 చూసుకుంటే, పుష్ప 1 లో ఆల్రెడీ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి సంబంధించిన స్టోరీ నడిచింది. ఇప్పుడు పుష్ప 2 లో ఏం చెప్పబోతున్నారు? ఒక పక్కనేమో పవన్ కళ్యాణ్ సొంత మేనమామ వచ్చి స్మగ్లింగ్ కి విరుద్ధంగా, స్మగ్లింగ్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. సో ఇక్కడ మేనల్లుడేమో స్మగ్లింగ్ ని ఎంకరేజ్ చేస్తూ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయండి అనే కాన్సెప్ట్ తోని సినిమా చేస్తున్నాడు. పుష్ప 2 రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. సో ఇవి రెండింటి మధ్య ఏంటి తేడా అంటే, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ వార్ జరుగుతుంది? ఎందుకంటే నిన్న పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మెగా ఫ్యామిలీ ఎవరు కూడా రాని పరిస్థితి. రామ్ చరణ్ కావచ్చు, గతంలో చాలా మంది మెగా ఫ్యామిలీ నుంచి అటెండ్ అయ్యేవాళ్ళు. సో ఇప్పుడు చిరంజీవి కావచ్చు, చిరంజీవి ఫ్యామిలీ కావచ్చు, గడిచిన మొన్న ఎన్నికల తర్వాత నుంచి అందరూ దూరం అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు పుష్ప ఒంటరి వాడయ్యాడా అంటే, ఖచ్చితంగా పుష్ప ఒంటరిగానే కనబడుతున్నాడు. సో ఎక్కడా కూడా పుష్పకి సపోర్ట్ లేదు, పుష్ప అండ్ ఈ సినిమాకి సపోర్ట్ లేదని కనపడుతున్నా, ఎక్కడికక్కడ పుష్ప బజ్ హైప్ అయితే హై లెవెల్లో ఉంది. ఒక బస్ క్రియేట్ అయింది. పుష్ప ఎలా ఉండబోతుంది, దానికన్నా నెగిటివ్ గా చూద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే, పాజిటివ్ గా చూద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది అభిమానులు. వాళ్ళతో పాటు ఈ రీసెంట్ టైమ్స్ లో ఇంత పెద్ద సినిమా దేవరా తర్వాత కల్కి తర్వాత దేవరా తర్వాత ఇప్పుడు పుష్ప రిలీజ్ అవుతుంది. దీనికోసం సంవత్సరంన్నర దగ్గరగా వెయిట్ చేసిన పరిస్థితి అభిమానులు. సో అల్లు అర్జున్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేశారో, మెగా ఫ్యాన్స్ కి అయితే అంత ఉత్సాహం తగ్గినట్టు కనబడుతుంది. సో ఓన్లీ అల్లు అర్జున్ సైడ్ నుంచే అభిమానులు దీనికోసం ఆసక్తిగా ఉన్నారా, లేదు మెగా ఫ్యాన్స్ సైడ్ నుంచి కూడా ఏదైనా ఎగ్జైట్మెంట్ లో ఉన్నారా అంటే, మెగా ఫ్యాన్స్ కొంచెం డీలా పడ్డట్టు కనబడుతోంది. సో ఇది అన్ని రేపు కలెక్షన్ పైన ఎక్కడైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే, కలెక్షన్ పైన ఎక్కడా ఇంపాక్ట్ పడే పరిస్థితి లేదు. ఇప్పటికే బెనిఫిట్ షోలతో పాటు, బెనిఫిట్ షోలు ఇంకా జీవో కోర్టు కేసు ఇంకా ఆర్డర్ రాలేదు కాబట్టి, బెనిఫిట్ షోస్ కాకుండా మిగతా పర్ డే నడిచే 5 షోస్ 6 షోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మల్టీప్లెక్స్ నుంచి చిన్న తరహా థియేటర్ల వరకు మొత్తం అన్ని సోల్డ్ అవుట్ అయిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో మొత్తం పుష్ప క్రేజ్ నడుస్తుంది. పార్టీ ఉంది, పుష్ప పార్టీ ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేసరికి సీజ్ ద షిప్ అని చెప్పి మొత్తానికైతే షిప్ సీజ్ చేయించారు. మరి పుష్ప సినిమాని ఏపీలో ఎంత దిగ్విజయంగా నడిపిస్తారు అంటే, పుష్ప ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ స్థాయికి పుష్ప చేరుకోగలదా, పవన్ కళ్యాణ్ స్థాయికి అల్లు అర్జున్ తట్టుకోగలరా అంటే, మొత్తం మీద పవన్ కళ్యాణ్ సంబంధించి అభిమానులు అయితే వ్యతిరేకంగా ఉన్నారు పుష్ప సినిమాకి. సో వాళ్ళు సపోర్టివ్ గా చూస్తారు, లేదంటే థియేటర్ల వరకు రప్పించుకోగలుగుతాడు పుష్ప అనే ప్రశ్నకైతే పెద్ద డైలమా ఉంది. సో మెగా అభిమానులు దూరంగా ఉన్నారు పుష్పకి అనేది అయితే క్లియర్ కట్. కానీ సినిమా అభిమానులు ఎప్పుడు సినిమాని ఎంకరేజ్ చేస్తారు తప్ప డిస్కరేజ్ చేయరు. అభిమానులైనా సరే వ్యతిరేకత ఉన్నా కూడా సినిమాని అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. పుష్ప రాత్రికి రేపు రిలీజ్ అవబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ పుష్ప పార్ట్ 1 ఏదైతే సూపర్ హిట్ అయిందో, 2 కూడా హిట్ అవుద్ది అనేసి ఆశ బాగుంది ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్. సో ఇదే క్రమంలో అడ్వకేట్ కూడా 2 డేస్ నుంచి, నిన్న ఈ రోజు కంప్లీట్ గా కోర్టులో దీని గురించి వాదనలు జరుగుతున్నాయి. వాళ్ళని కొన్ని డాక్యుమెంట్స్ అడగడం జరిగింది జడ్జి గారు. సో ఆ హైకోర్టు ఆర్డర్ ఏదైతే పాజిటివ్ వస్తుందో దాని ప్రకారమే మిడ్ నైట్ 1 AM షోలకి పర్మిషన్ వచ్చే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే క్యూబ్ లో కావచ్చు, మొత్తం మల్టీప్లెక్స్ లో థియేటర్లు కావచ్చు, అన్నిటిలోనూ సర్వం సిద్ధంగా ఉన్న పరిస్థితి.
సో చూడాలి రేపు పుష్ప రిలీజ్ ఎలా అవబోతుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పుష్ప మీద ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ.